భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు ఈరోజు ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమానికి మండలం వివిధ గ్రామాల నుంచి బూత్ అధ్యక్షులు మండల కమిటీ సభ్యులందరూ కూడా హాజరవడం జరిగింది. ఈ కాలంలో నేలకొండపల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ విస్తరణపై క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్లాసులు వివిధ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైతుందో ఆ సమస్యలు సాధన కోసం బీజేపీ మండలంలో నిరంతర పోరాటం చేయాలనేది పార్టీ నిర్ణయం. దాంట్లో భాగంగా నేలకొండపల్లి మండలంలో అనేక గ్రామాల్లో పార్టీ విస్తరణ, దాంట్లో మొన్న ఏదైతే జరిగిన స్థానిక ఎన్నికలు ఏదైతుందో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 26 వార్డులు పోటీ చేసినాం. 8 వార్డులు గెలిచిన 1887 ఓట్లు మండలంలో వచ్చినాయి. మండలంలో అనేక సమస్యల మీద నేలకొండపల్లిలో బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యలు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ కాలంలో రైతులు ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వంలో మేము ఉన్న రైతాంగం కోసం రోడ్డు మీదకి వచ్చి రైతులకు మందు కట్టలు ఇవ్వాలని, అదేవిధంగా నేలకొండపల్లి గ్రంథాలయం ఏదైతే ఎప్పుడో గ్రంథాలయం కూలిపోయిందో ఆ గ్రంథాలయం నిర్మాణం చేయాలని నిరసన తెలియజేయడం జరిగింది. నేలకొండపల్లి మండలంలో అనేక గ్రామాల్లో పార్టీ విస్తరణ కోసం మా మండల టీము కృషి చేస్తుంది. మీడియా మిత్రులు కూడా మీ అందరి సహకారంతో మండలంలో అనేక సమస్యలు, నేలకొండపల్లి బుద్ధారం మేజర్ మీద కాలువ ఏదైతే తెగిపోయి ఉంటే అంత కోసపోయింది, అక్కడ కూడా ఆ సమస్యను కూడా ఎన్ఎస్పీ అధికారులు తీసుకున్నాం. నేలకొండపల్లి అనేక సమస్యలు ఏదైతే ఉందో ఆ సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. మండలంలో అనేక రాజకీయ పార్టీలు అధికారం ఉన్న ఏదైతే ఈ రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయదని తెలిపోయింది. రాష్ట్రంలో ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారే. మొన్ననే రేవంత్ రెడ్డి గారు మున్సిపాలిటీ ఎన్నికల ముందు కూడా రైతులకు రైతు బంధు వేస్తారని చెప్పి ఆశ చూపించి రైతులతో ఓట్లు ఎంచుకొని పోవటం, అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ కావడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టమయ్యే పరిస్థితి ఉంది. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి అనేక మార్గాల్లో ప్రజల్లో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ను చూశారు, టీఆర్ఎస్ను చూశారు. ఈ రాష్ట్రంలో బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ ఏదైతే ఉందో ప్రజల సమస్యల మీద ఏదైతే ఈ రాష్ట్రంలో అనేక ఎన్నికల ముందు వాగ్దానాలు చెప్పి ఈ రాష్ట్రంలో గద్దెకెక్కిన కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో ఒక రకమైన ఈర్ష్యాభావన ఉంది. ప్రజలు ఏది చేయట్లేదు అనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయి. నేలకొండపల్లి మండలంలో రేపు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మొత్తం 18 వార్డులు జెడ్పీటీసీ కూడా పోటీ చేయడానికి మా కార్యకర్తలకి సిద్ధంగా ఉన్నారు. మేము ఆ నిర్మాణ కార్యక్రమాలే ఈరోజు జరిగే ఏదైతే ఈ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. నేలకొండపల్లి మండలంలో అనేక గ్రామాల్లో కూడా పార్టీ విస్తరణ జరుగుతుంది. మీ అందరి సహాయ సహకారాలతో భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తామనేది మేము మీకు తెలియజేస్తాం. ఎలుగుమాట్ల మీద మీ అభిప్రాయం? ఎలుగుమాట్ల ఏదైతే ఉందో అక్కడ పేదలు ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే ఆ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలు వాళ్ళకి ఇవ్వాలి. ఎలాడు అనేక మరి మంత్రులు అడిగితే 1000 ఎకరాల భూములు ఎలాంటి దానదత్తులు ఇస్తున్నారు. ఏదైతే పేదలు కట్టుకున్న 100 గజాల్లో ఆ గుడిసెలు కూలగొట్టడం మటుకి ఇది ఖచ్చితమైన ప్రభుత్వానికి ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులకి అవమాన పద్ధతి. వాళ్ళ సహకారంతోనే అక్కడ ఏదైతే ఉన్నారో పేదలు వాళ్ళ గుడిసెలు కూలగొట్టారు. దీనికి వ్యతిరేకంగా మేము కూడా ఈ మధ్యన నేలకొండపల్లి మండల ప్రతినిధి బృందం కూడా అక్కడికి వెళ్ళాం. మేము కూడా పరిశీలించినాం. చాలామంది మేము అడిగాం. చాలామంది సరే కొద్దిమంది ఎవరంటే కావచ్చు, కానీ అక్కడ ఎక్కువ శాతం పేదలు వాళ్ళకి న్యాయం జరగాలి. ఇది భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ కూడా తెలియజేస్తారు. మా రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా అది పరిశీలించారు. ఖచ్చితంగా నేలకొండపల్లిలో కూడా చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి కిరాయిలు కొంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇల్లే లేవు, స్థలాలే లేవు, ఇందిరా ఇల్లు ఇస్తారని ఒక పక్క చెప్తాడు. ఇది కరెక్ట్ కాదు. మంత్రి గారు నేలకొండపల్లి 700 మంది ఇళ్ల స్థలాల కోసం గతంలో ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. ముందు అది పరిశీలించినాక తర్వాత ఇందిరా ఇల్లు. ముందే స్థలమే లేదు కానీ ఇందిరా ఇల్లు ఎవరికి ఇస్తారు? ఈనాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జెండాలు మోసిన కార్యకర్తలు వాళ్ళ వరకే ఇందిరా ఇల్లు తప్పితే పేదలకు ఇందిరా ఇల్లు ఇట్లేదని దాని మీద భారతీయ జనతా పార్టీగా మేము ఖచ్చితంగా దీన్ని మంత్రి గారు ఆయన గతంలో చెప్పింది అందరికీ ఇల్లు ఇస్తారని చెప్పిండు. ఎలాంటి ఇందిరమ్మ కమిటీలు ఏదైతే చెప్పిండో ఇందిరమ్మ కమిటీలు
బోగస్ కమిటీలాగా తయారై వాళ్ళ కార్యకర్తలు దెబ్బతింపులకు ఇవ్వట్లేదు. మిగతా ఎక్కడ కూడా పేదలకు ఇవ్వకుండా ఏదైతే ఇందిరమ్మ ఇల్లు అందరికీ ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి.